నా పేరు వెంకట సుబ్బమ్మ. నాకు 70 ఇయర్స్ అండి. నేను గర్భసంచి క్యాన్సర్ అని తెలిసింది. నాకు బ్లీడింగ్ అయ్యేది, అంటే 1 మంత్, అంటే కొద్దిగా అంత ఎక్కువ అయ్యేది కూడా కాదు. కొద్దిగా బ్లీడింగ్ అయితే హాస్పిటల్కి వెళ్తే నాకు క్యాన్సర్ కొద్దిగా ఉందని చెప్పారు. ఫస్ట్ అప్పటి నుండి నాకు ఆపరేషన్ చేసి తీసేశారు గర్భసంచిని. తీసేసినాక నేను హాస్పిటల్లో కొద్దిగా కీమోలు చేయించుకున్నాను. కీమోలు ఒక 7-8 చేయించుకున్నా. రేడియేషన్ కూడా నాకు 25 రేడియేషన్లు కూడా అయిపోయినాయి. ఇంటర్నెట్ అవి కూడా మొత్తం 3 అవి కూడా చేసేసిండ్రు. కానీ చాలా వీక్గా ఉన్నాను నేను. బ్లడ్ ఎక్కించిన తర్వాతనే కీమోలు చేసేటోళ్ళు నాకు. అయినా ఇంకా చేయించుకోమని చెప్పారు ఒక 4 అన్న. ఇంకా నేను లేవలేక అప్పుడే బెడ్ మీద ఉండి నాకు చేతగాక నేను వద్దనుకొని మానేశాను నేను. తర్వాత 1 మంత్ అయినాక ఇట్లా పునర్జన్మ ఆయుర్వేదిక్ సెంటర్లో కొద్దిగా అక్కడైతే బాగా అవుతుందని నేను యూట్యూబ్ నుండి తెలుసుకున్నాను. అందుకే నేను ఫిబ్రవరి నుండి కంటిన్యూగా 7 టైమ్స్ చేసుకున్నాను. నేను 1 టైము 1.5 మంత్ వస్తుంది మాకు. తీసుకున్న నాకు 15 డేస్ 1 మంత్లోనే నేను అన్నం తినగలిగిన. అంతకుముందు 2 మంత్స్ వరకు నేను అన్నం తినకుండా బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. నేను ఏమి అసలు ఒక వాటర్ గ్లాస్ కూడా అందుకునే స్థితిలో లేను నేను అప్పుడు. ఆ టైంలో నేను పునర్జన్మకు వచ్చేసిన 15 డేస్ 1 మంత్ లోపలనే నేను ఫుడ్ తినగలిగిన, కొద్దిగా ఏదన్నా పట్టుకోగలిగిన, కొద్దిగా మంచిగా అయ్యింది. అందుకని నాకు ఇక్కడ మంచిగా అవుతుందని నమ్మకంతో నేను కంటిన్యూగా ఇప్పుడు మళ్ళీ నేను పెట్ స్కాన్ చేయించుకున్నాక నాకు పెట్ స్కాన్లో ఏమీ క్యాన్సర్ అనేది ఏమీ లేదు. అందుకు చాలా హ్యాపీగా ఉన్నా. నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఇద్దరికి చెప్పి నేను ఇక్కడికి పునర్జన్మ హాస్పిటల్కే పొమ్మని నేనే అడ్రస్ ఇచ్చానండి. వాళ్ళు కూడా ఇక్కడికే ఇచ్చి తీసుకుంటున్నారు. ఎవరికైనా ఇట్లనే క్యాన్సర్ వస్తే పునర్జన్మ వచ్చేసి మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.